ఓం గణపతియే నమః. మీకు ఎప్పుడైనా కలలో గణపతి దర్శనమిచ్చారా? అది కేవలం ఒక కల కాదు. స్వప్నశాస్త్ర ప్రకారం అది మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పుకు సంకేతం కావచ్చు. బంగారు గణపతి, బాల గణపతి, నృత్యం చేసే గణపతి కనిపిస్తే వాటి అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వచ్చే కలల ఆధారంగా జీవితంలో ఏం జరగనుందో చెప్పే శాస్త్రాన్ని స్వప్న శాస్త్రం అంటారు. వీటి ఆధారంగానే మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అన్న విషయాలను జ్యోతిష పండితులు అంచనా వేస్తుంటారు. హిందూ సంప్రదాయంలో గణపతిని విఘ్నేశ్వరుడు, విజయానికి అధిపతిగా భావిస్తారు. అందుకే కలలో గణపతి దర్శనం రావడం చాలామంది శుభసూచకంగా భావిస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం బంగారు వర్ణంలో గణపతి కనిపిస్తే సంపద, అదృష్టం, ఆర్థిక పురోగతికి సంకేతంగా చెబుతారు. బాలగణపతి దర్శనమిస్తే కొత్త ప్రారంభాలు, దైవరక్షణ, కుటుంబంలో శుభకార్యాలకు సంకేతమని చెబుతారు. విశ్రాంతి తీసుకుంటున్న గణపతి కనిపిస్తే జీవితంలో ప్రశాంతత, స్థిరత్వం పెరుగుతాయని విశ్వసిస్తారు. విరిగిన దంతంతో గణపతి కనిపిస్తే త్యాగం, సహనం, ధర్మాన్ని పాటించడం ద్వారా విజయం లభిస్తుందని భావిస్తారు. ఏనుగు రూపంలో గణపతి లేదా తొండం స్పష్టంగా కనిపిస్తే అడ్డంకులను అధిగమించే శక్తి, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం లభిస్తుందని స్వప్నశాస్త్రం వివరిస్తుంది. ఇవి సంప్రదాయ స్వప్నశాస్త్రంలో చెప్పబడే విశ్వాసాలు మాత్రమే. మీకు ఎప్పుడైనా కలలో గణపతి కనిపించారా? కనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.